బ్రతుకు, ఇంతేనా నా జీవితము, ఇదేనా నా పరిస్థితి, నా జీవితంలో ఏం చేసి ఉన్నావు, నా జీవితంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, నా కుటుంబంలో ఎందుకు మరణము వచ్చింది, నా కుటుంబంలో ఎందుకు పేదరికం వచ్చింది, నా కుటుంబంలో ఎందుకు ఈ వేదన, దుఃఖము, ప్రయాసం ఎందుకు కలిగింది అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అవును సంగమా, ఇటువంటి పరిస్థితులు మనందరూ కలిగి ఉన్నాం, లేవని చెప్పట్లేదు. కానీ దేవుడు అంటున్నారు, ఇటువంటి ఒక పరిస్థితుల్లో మనము చేయవలసింది ఏంటంటే ఆయన వైపు మన దృష్టి పెట్టి ఆయన ఏం మాట్లాడబోచున్నాడో, ఆయన ఏమి సెలవు ఇవ్వబోతున్నాడో, ఆయన ఏం మాట్లాడబోతున్నాడో ఆ విషయముల పైన మన దృష్టి ఉంచి, మన చెవులుంచి, అయ్యా నువ్వు మాట్లాడినట్లయితే నీ మాటకి నేను లోబడడానికి నేను సిద్ధముగా ఉన్నానయ్యా, నేను చేయడానికి సిద్ధముగా ఉన్నాను, నీ కొరకు జీవించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నీ కొరకు నడవడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నా జీవితము నీకు సమర్పించుచున్నానయ్యా, నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ నా జీవితము నీకు అర్పించుచున్నానయ్యా అని ఎవరైతే ఆయన వాక్కుకు లోబడతారో వారి జీవితంలో దైవ కార్యములను వారు రుచి చూడగలుగుతారు.